ఏడున్నావురా? ఇక ఈ బ్యాంక్ కార్డు దాకా పోయిద్దాం, బండి రాదు. ఇక ఈ కూలోళ్ళకు డబ్బులు ఇవ్వాలిరా, రాదు పోయిద్దాం. సారీ బ్రో, తొందర రారా. అరే లోకేష్ గాడారా, ఒకసారి పిలిచి చూద్దాం. లోకేష్. రే నవీన్, హాయ్రా. ఇప్పుడే వస్తున్నావారా? ఏం చేస్తున్నావురా హైదరాబాద్లో? డైరెక్షన్ కోసం అని తిరుగుతున్నారా హైదరాబాద్లో, కానీ అక్కడ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. హైదరాబాద్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుందిరా. అక్కడ ఏం లేదని చెప్పి ఊళ్ళోకి వచ్చేసా. తాగుతావారా చాయ్? అప్పుడు నీకు అంత మంచి హోప్ ఉంటే కదా, ఇప్పుడు ఇలా అయిపోయినా మీద మొత్తం. చాలా హోప్స్ పెట్టుకొని పోయినారా. నా ఏమీ డైరెక్టర్ కావాలని, పెద్ద డైరెక్టర్ కావాలని ఉంది. కానీ నాలాగే ఇలా డైరెక్టర్ కావాలనే హోప్ తోటే ఇంతమంది, ఎంత వేల మంది పోయిర్రు అక్కడ. కానీ ప్రతి ఒక్కరిని ఆ గేటు కూడా దాటనిస్తలేరాడా. స్టోరీ ఉన్నా కానీ నాలాగే చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆడ. ఎప్పటి నుంచో ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇస్తే టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి. కానీ ఎన్ని రోజులున్నా అక్కడే ఉంటున్నాం, కానీ గేటు లోపలికి ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాం. అప్పుడు అంతా మంచిగా ఇప్పుడు ఇలా అయినరా. మా ఎల్లుండి వస్తున్నారు హైదరాబాద్కి. ప్రొడ్యూసర్ని అడుగుడే, స్టోరీ మంచిది ఉంది, తీసుడే, సినిమా తీసుడే మనం. హాయ్ రా నవీన్. హాయ్ రా. ఎన్నెళ్ళు ఏంది వచ్చినావేందిరా ఇక్కడ? ఏ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినా మామూలుగా ఇట్లా. ఎట్లా కలవడేటుంది, ఇటు సైడ్ వచ్చినావు బాగానే. ఏం లే, ఇక్కడ లొకేషన్లు బాగున్నాయి కదా, లొకేషన్ చూద్దామని వచ్చిన. బాగున్నాయి అసలు, సినిమా తీయాలి ఇక్కడ. ఎప్పుడు సినిమా తిరుగుతుందిరా. వ్యవసాయం చేసుకోవచ్చు కదా నువ్వు, 10 ఎకరాలు ఉంది మంచిగా మీకు. నాకు సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కోరిక, నా అంబిషన్, నా లైఫ్ అంబిషన్ రా అది. అది వదిలేసి వ్యవసాయం చేయమంటావు ఏం రా? ఏమొస్తుంది రా వ్యవసాయంలో? దాదాపు బాయ్, మరి అలవానా ఇద్దాం మూడనుకుంటే. గుడి అంటే ఇరిటేషన్ నాకు అసలుకి. ఎట్లా రమ్మంటున్నారా నువ్వు? అసలు నేను చెయ్యనే అసలుకి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా మరి? హైదరాబాద్లో ఆకలితో పస్తులున్న చాలా రోజులు ఉన్నాయిరా. అలా ఉన్న ప్రతిసారి ఆకలి విలువేంటో తెలిసింది, అన్నం పండించే రైతు విలువేంటో తెలుసుకుంది. హ్యాపీగా ఉంది ఇప్పుడైనా తెలుసుకున్నందుకు. పదరా వ్యవసాయం చేద్దాం. కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేయిరా. నీ తరమిదిరా అని చాటేయిరా.
మనం తినే ప్రతి మెతుకు మీద మన పేరు ఉంటుందంట. అలాగే మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం ఉంటుంది. మనం చేసే వృత్తి పట్ల గౌరవం ఉన్నట్లుగానే అన్నం పండించే రైతు పట్ల గౌరవం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని తెలియజేయడమే మా ఈ చిన్న ప్రయత్నం. జై జవాన్, జై కిసాన్.